దురదృష్టకరమైనటువంటి సంఘటన. సుమారు 7 నెలలు పోరాటం చేసి కృష్ణ గారి విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అమలు చేస్తూ ఆ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆయన విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠించాలి. ఎందుకంటే కృష్ణ గారు మన విగ్రహం పెట్టండి అని ఆయన కోరలా. ఆయన విగ్రహం మనం పెట్టాలనుకున్నప్పుడు ఆయన్ని గౌరవం పెంచాలనే ఉద్దేశంతో మనం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అన్నీ మన రూల్ ప్రకారం మన అనుమతి పొందిన తర్వాతే చేయాలి తప్ప మనం విగ్రహం పెట్టి ఆయన అవమానపరచకూడదు అనే ఉద్దేశంతో దీనికి విగ్రహ ప్రతిష్ట కోసం, విగ్రహ ఏర్పాటు కోసం మేము నడుం బిగించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. అతో గతంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విగ్రహాల ఏర్పాటు మీద సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వటం, దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రూపొందించడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఆ జీవోలో ఏముందంటే రోడ్డు మీద, రోడ్డు మార్జిన్స్లోను, రోడ్డు సెంటర్లోను, రోడ్డు పేవ్మెంట్ల మీద విగ్రహాలు పెట్టడం అనేది నిషేధిస్తూ ఎవరైనా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ దరఖాస్తుని పరిశీలించి అనుమతి ఇవ్వడానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.